వదిన రావటానికి 2 రోజుల టైం ఉంది. మావయ్య కూడా మన వైపే ఉన్నారు. మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి. బాగా ప్లానింగ్ చేసి ఆ చిలకమ్మని ఇంట్లోంచి తోలేద్దామమ్మీ. ముందు కేదార్ జగదాత్రి పని చూద్దాం అత్తయ్య. ఆ తర్వాత చిలకమ్మ పని పడదాం. ముందు చిలకమ్మని ఇంట్లోంచి ఎల్లగొట్టి మళ్ళా ఎందుకని జగదాత్రి వాళ్ళని బయటికి పంపించకూడదు? ఎందుకంటే జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడానికి మనకి ఒక్క ఛాన్సే ఉంటుందమ్మా. మనం అక్కలేని టైంలో ఇంట్లో నుంచి పంపించబోతున్నామని వాళ్ళు కాని కనిపెడితే జాగ్రత్త పడిపోతారు. అబ్బోడా అమ్మీ, మీకు నా బాధ ఎందుకు అర్థం కావడం లేదు? ఆ చిలకమ్మ మీ నాయనకి మెల్లగా దగ్గరయ్యేది చూస్తా ఉంటే గుండెల్లో దడపడతా ఉండది. అత్తయ్య, నాకెందుకో మావయ్య గారి విషయంలో మీరు మరీ ఎక్కువ భయపడుతున్నారు అనిపిస్తోంది. అవునమ్మా, గతంలో నాన్న తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బానే ఉన్నారు కదా. నువ్వే ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకుంటున్నావు. నా బాధ మీకెప్పటికీ పడదు. ఈ మాత్రానికే ఏటికి ఈ చర్చల్లో నన్ను కూడా పాల్గొనమని సంపుతా ఉండారు. నేను పోతా. అమ్మా, అదే యువరాజ్, మనం చేస్తున్న పనేంటి? అత్తయ్య అలిగి వెళ్ళిపోవడమేంటి? అమ్మ గురించి తెలిసిందే కదా నిషి. గంటాగి వెనక్కి వస్తుంది, అప్పుడు ప్లాన్ చేద్దాం. మీ ఇష్టం. వాళ్ళని ఏం చేసినా వదిన లేనప్పుడే చేయగలమని మర్చిపోకండి. ఈ ఇంట్లో నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు. అంతా నా కర్మ. బో, ఏం చేస్తా ఉండావు? వస్తున్నా నాగో. బో, ఏం చేస్తా ఉండావు? గార్డెన్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు కుర్చీలో ఉండావు. ఇట్టా ఎట్టా పడితే అట్టా పోవడం మంచిది కాదని ఎన్ని తూర్లు చెప్పాలి నీకు? పిలిస్తే ఎవరో ఒకరు వచ్చేవాళ్ళం కదా. నిన్ను పిలిచానే, నువ్వే పలకలేదు. పలకలేదని నువ్వే పరిగెట్టాలనుకుంటావా ఏమి? ఏమైంది చిత్తూరు చిలక? ఎందుకు చెట్టుపట్లాడుతూ ఉండవు? మంట మీద సాసవాలేసి ఏటికి అంత ఎగిరి పడతా ఉండావు అన్నట్టుండాది నీ వరస. ఏమన్నావు? నాకేం అర్థం కాలేదు. అర్థం కావాల్సిన అవసరం ఏం లేదులే, పద. అయ్యో, ఏమైండాది బా? ఇందాకటి నుంచి పొరబోతుంది. నీళ్లు తాగుదామంటే రూమ్లో లేవు. సరిపోయి ఉండాది. ఉండు, నేను పోయి తీసుకొస్తా. వైజయంతి, 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 వైజయంతి! నానా, నాన్నా! బో, బో! అత్తయ్య గొంతులా ఉంది కదా యువరాజ్. చూద్దాం పద. అయ్యో, మావయ్య గారు మీకేం కాలేదు. అది బో, అట్టట్ట వచ్చుండవు వీడి దాకా. నువ్వు వీల్స్ లాక్ చేయడం మర్చిపోయావు. సమయానికి కేదార్ శివల్లి రాకపోయి ఉంటే. మావయ్య గారు, ఇప్పుడేం కాలేదు కదా, ఊరుకోండి. కేదార్ బ్లడ్ వస్తుందేంటి? వీల్కున్న స్క్రూ గుచ్చుకున్నట్టుంది. చిన్న దెబ్బేలే దాత్రి. అంత దెబ్బ తగిలితే చిన్న దెబ్బే అంటావేంటి కేదార్? శ్రీవల్లి, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురామ్మా. సరే నాన్న. నాన్నా, మీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నానురా, కానీ నువ్వెందుకు ఇంతలా దెబ్బ తగిలినా పట్టుకున్నావు? చూడు, ఎంత రక్తం వస్తోందో.
పోసిన ప్రాణాలు ఆయన్ని కాపాడుతున్నాయి. ఈ విషయం వాళ్ళకి అర్థమవడానికి ఎన్ని రోజులు పడుతుంది? శ్రీవల్లి తన కూతురే అని నాన్నకి, తన చెల్లెలే అని కేదార్ గాడికి తెలియకుండా మనం ఎన్ని రోజులని ఆపగలం? ఏందిరా పోడా, ఏదేదో మాట్లాడుతూ ఉండవు. ఏదేదో కాదత్తయ్య, కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. నిజాన్నైతే దాచగలం కానీ వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని మనమేం చేయలేం కదా. మావయ్యకి కేదార్ ప్రేమ అర్థమైంది, శ్రీవల్లి ప్రేమ కూడా అర్థమైతే ఆయన కూడా ప్రశ్నించడం మొదలు పెడతాడు. దాని సమాధానాల కోసం గతంలోకి వెళ్తాడు. అదే జరిగితే వాళ్ళ ఇంట్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోతారు. అప్పుడు నా పుట్టుక్కి అర్థం లేకుండా పోతుంది. వాళ్ళ ముందు నాన్నకి నా మీదున్న ప్రేమ చిన్నపోతుందమ్మా. చూసారా అత్తయ్య, నా కడుపులో బిడ్డ చావుకి కారణం వాళ్ళే అని చెప్పాక కూడా మావయ్య వాళ్ళకి దూరంగా ఉండలేకపోతున్నారు. శ్రీవల్లిని, జగదాత్రి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేదాకా మీ మామ మనసులో వాళ్ళ మీద ఉన్న ద్వేషానికి మనం ఆజ్యం పోస్తానే ఉండాలమ్మి. లేకపోతే వాళ్ళ ప్రేమతో మావయ్య మనసుని కరిగించేస్తారు. మళ్ళీ అందరూ ఒక్కటైపోతారు. అలా ఎప్పటికీ జరగదు. నాన్నింకెప్పుడు ఆ కేదార్ గాడికి దగ్గరవ్వకూడదు. నొప్పిగా ఉందా కేదార్? అంత నొప్పిగా ఏం లేదు దాత్రే, చిన్న దెబ్బే కదా. నీ చెయ్యి తెగిందని తెలిసినా, అంత రక్తం కారుతుందని తెలిసినా ఎందుకురా ఆ వీళ్ళంత గట్టిగా పట్టుకున్నావు? మీ ప్రాణాల్ని కాపాడడానికి నా ప్రాణమైనా ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది ఈ దెబ్బ వల్ల మిమ్మల్ని కింద పడేలా ఎలా చేస్తాను నాన్న? ఇదేనా కేదార్ నువ్వు చెప్పబోయే డైలాగ్? డైలాగ్ ఏంటి నిషి? అదే నిజం కదా. అదేలే, మేము నిజమని నమ్మాలని మీరిద్దరూ చెప్పే కాదా? ఏ మాటగా ఆ మాట జగదాత్రి. మనుషుల్ని మ్యానిపులేట్ చేయాలంటే మీ తర్వాత ఎవరైనా. మ్యానిపులేట్ చేయడం ఏంటి యువరాజ్? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ మీ ప్లాన్ ఏంటో మాకర్థమైపోయింది. ప్లానా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత సహజంగా నటిస్తా ఉండారబ్బి. ఇంత చేసింది నా మొగుడికి మీ మీదున్న కోపం పోవాలనే కదా? కుళ్ళుతో కుతంత్రంతో నా కడుపులోని బిడ్డని మీరు చంపేశారు. మావయ్య అందుకు మీ మొహం చూడటానికి కూడా అసహించుకుంటున్నారు. ఆ కోపం పోగొట్టాలనే కదా ఏదో మీ ప్రాణాలకి తెగించి కేదార్ ప్రాణాలు పనంగా పెట్టి మరీ మావయ్య గారిని కాపాడనన్న బిల్డపిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నిషి? మావయ్య గారు కింద పడిపోబోతుంటే కేదార్ వచ్చి కాపాడాడు. అసలు ఇలాంటి సమయంలో ఇంత క్రూరంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు నిషి? బాగుండదమ్మీ. మీరు చేసింది మేం చెప్పినందుకు మమ్మల్ని అంటా ఉండావా? చూసుండావా బా, ఇదే వీళ్ళ అసలు రంగు. మావయ్య గారు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, నిజంగా మీకు దగ్గర అవ్వాలనే కేదార్ ఇదంతా చేయలేదు. ఎందుకే నాటకాలాడుతున్నావు? మావయ్య గారికి మీ మీద నమ్మకం మీరు ఈ ఇంటి వారసుని చంపిన రోజే పోయింది.